ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది ముందు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతారు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నామని చెప్తారు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా? ఇక్కడ దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా? మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా 10 ఏళ్ళు చేసింది వాళ్ళు. మరి నిన్నగాక మొన్న మేము సంవత్సరాల క్రితం వచ్చింది, మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడుతుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఇంకొకరు మాట్లాడతాడు మొన్న. అది ఎవరు తీసుకున్నారు? మీ నాయకులు అనేవాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు. నాట్ ఓన్లీ దోచుకోవడమే కాకుండా ప్రజల సొమ్ము, ప్రజల ల్యాండ్లు దోచుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ మాట్లాడేది మా గురించి. మళ్ళీ ఇంకొకటి అత్తాకోడలు అనేది మీ ఇళ్లల్లో పెళ్ళాలు లేరా? మీకు మీ ఇళ్లల్లో అక్కలు లేరా? మీ ఇళ్లలో చెల్లెలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు ఇంకొక వేరే ఇంటికి కోడలుగా పోరా? అంటే మీ ఇళ్లలో కోడలు లేరా? మరి మా ఇంట్లోనే ఎట్లెందుకు తొంగి చూస్తున్నారు? మేము బాగానే ఉన్నామే అత్తాకోడలమే. మరి అత్తాకోడలని మేము వేరేగా చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు అత్తాకోడలు పాలకుర్తిలోనే ఉన్నాము. తను అధికారపూర్వకంగా తన పనులు చేసుకుంటుంది, నేను పార్టీపూర్వకంగా నేను పనులు చేస్తున్నాం, పార్టీని కాపాడుకుంటున్నాం ఇక్కడ అత్తాకోడలను కలిసి. దానికి తప్పే ఉన్నదని మీరు అత్తాకోడలని మమ్మల్ని వేపించుకొని తింటున్నారు. అంతేకాదు, నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంతు కూడా నేను చూసే పోతా. అందాక మాత్రం పాలకుర్తిని వదిలిపెట్టేదే లేదు. నీకు ఇప్పుడే కాదు, రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు, ఇంకా 4 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్తో కూడా నేనే కాదు పాలకుర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా కాకుండా తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక రూపకంగా మమ్మల్ని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ ఏడుపు అనేది మీకు ఉత్తగానే కొట్టుకోదు. మీకు తప్పకుండా మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ రావు గారికి. ప్లస్ ఆ చెంచాగిరిలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు కోవట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద, వాళ్ళకి తప్పకుండా మాత్రం చర్య తీసుకుంటాం. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని రోజుల్లో దాగదు. నువ్వు నేర్చుకోవచ్చు, 10 ఏళ్ళు రాజకీయం చేసి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కోవట్లుగా నువ్వు చేసుకోవచ్చు. కానీ ఆ కోవట్లు ఎవరో మాకు తెలుస్తుంది. కోవట్లు మాత్రం తప్పకుండా ఏర్పడేసేదే. నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారో అప్పుడు మేము చూస్తాం. ఇంకొకరు మాట్లాడుతున్నారు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతారని. అంటే ప్రజల్ని మేము వెళ్ళిపోవటానికి, మేము అయిపోవటానికి ప్రజల్ని ఏమన్నా మీకు అప్పచెప్పిపోతాం అనుకుంటున్నారా? పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు తెలియకల్లోళ్ళు. పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు నిన్ను ఓడించి చూపించిండ్రు, ఇంకా చేస్తారు రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పార్టీల్లో ఇది అంటారు. పార్టీలు ఇదంటే మీ పార్టీలో లేరా? మీ పార్టీలో చూసుకోరాదండి. ఫస్ట్ మీ పార్టీ ఏమైపోయినా ఎక్కడ పోయినా కానీ మీకు ఇది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీకు అవసరమా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీరు లేపుతారా? అంటే అది చేయండి ఇది చేయండి అని. అసలు మీకెందుకు? మీ కుటుంబాల్లో లేవా? మీ కుటుంబాలు లేవా? మీకు మా కుటుంబాల్లో ఎందుకు తను చూస్తున్నారు మీరు? నేను దయాకరావుని అడుగుతా, నీకు బిడ్డ లేదా? నీకు కొడుకు లేడా? నీకు అల్లుడు లేడా? కోడలు లేదా? లేకపోతే నీ కజిన్స్ అందరూ నీ అల్లుళ్ళు, మా అల్లుళ్ళు, మానల్లుళ్ళు అందరూ చేసిన వాళ్ళే కదా రాజకీయం ఇక్కడ పాలకుర్తిలో. వాళ్ళందరూ చేయలేంది మా కుటుంబాలు చేస్తే ఏమైంది మీకు? మరియు ఇంకొకటి ఏంటంటే, మాట్లాడితే అత్తాకోడలు అంటే నీకు అంత హీనంగా ఉందా? అంత అలుసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము తప్పకుండా కూడా మిమ్మల్ని మీ ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్లో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ. నీకు నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ని పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే కబద్దా.
ఎవరినైతే నువ్వు పావులుగా వాడుకుంటున్నావు మా పార్టీలో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద. మీరు మాత్రం పని చేయకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్గా. ఇది మాత్రం ఆగాలి. సో తప్పకుండా ఇప్పుడు మేము ఒక గోల్ మీద వచ్చినాం. ఏంటి? పాలకుర్తి ప్రజలను కాపాడాలి, పాలకుర్తి ప్రజలకు సేవలు చేయాలని. ఆ సేవలు చేయనివ్వకుండా, పనులు చేయనివ్వకుండా పొద్దాకలు ఇదేనా అంటపడ్డడం మా మీద? ఇదని చేయమా, లేకపోతే సేవలు అనేది చేయమా? పాలకుర్తి ప్రజలకి, పాలకుర్తి ప్రజలను డెవలప్ అనేది చేయమా, లేకపోతే స్వచ్ఛంద సేవ మా ట్రస్ట్ ద్వారా పనులే చేయమా? ఏది చేయకుండా అడ్డుపడుతున్నారు. అడ్డుపట్టమే కాకుండా ఇలాంటివన్నీ ఆరోపణలు చేసి మమ్మల్ని టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇది చేసుకుందాం అనుకుంటున్నారా? మేము ఆడవాళ్ళం కాదు, ఆడపుల్లులు అనేది నీకు ఈ సంగతి చెప్తాను. మేము ఆడవాళ్ళం అని అనుకుంటున్నాడేమో. ఆడపుల్లులు మేము వేటాడతాం. ఈ రోజు నుంచి వేటాడతాం బిడ్డ మీ అందరి మధ్య.